గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం బాలకాండలో 12 భాగాలు చెప్పుకున్నాం. 13వ భాగం ఈరోజు చెప్పుకుందాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కుజంతన్ రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కవీశమక్షంతారం వందే లంకాభిషేకం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. మహర్షి వాల్మీకి నోట వెంట అనుకోకుండా వచ్చింది ఆ వాక్యం. అదే శ్లోకమైంది. శోకం శ్లోకంగా మారిందనమాట. అది ఎట్లా ఉందంటే చక్కగా ఛందోబద్ధంగా వచ్చిందన్నమాట. శిష్యులు కంఠస్థం చేశారు దాన్ని. వాల్మీకి కూడా చాలా సంతోషించాడు. ఆ తర్వాత తమసా తీర్థం శాస్త్రానుసారం స్నానం చేసి ఆ శ్లోకాన్నే తలుచుకుంటూ ఆయన ఆశ్రమానికి వచ్చాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఆ తర్వాత ఆయన శిష్యుడైన భరద్వాజుడు నదీ జలంతో నిండిన పాత్రను తీసుకొని ఆయన వెంట వచ్చాడు ఆశ్రమానికి. అలా ఆశ్రమం ప్రవేశం చేసిన తర్వాత దేవపూజ చేసుకొని ఒకచోట కూర్చుండి అప్రయత్నంగా తన నోటి వెంట వచ్చిన ఆ శ్లోకాన్ని ఆలోచిస్తూ పురాణ పారాయణాదులు చేసుకున్నాడు. అప్పుడు 4 ముఖాలు కలవాడు ఆయన మహాప్రభావశాలి అయిన బ్రహ్మగారు వాల్మీకిని చూడాలని కుతూహలంతో అక్కడికి వచ్చాడు. బ్రహ్మగారు ఆయన చూచి శీఘ్రమే లేచి దోసిలి వగ్గి నిలుచున్నాడు ఆయన ముందు, బ్రహ్మగారి ముందు. వాల్మీకి శాస్త్రోక్తంగా ప్రణామం చేశాడు. కుశల ప్రశ్నలు వేశాడు. అర్ఘ్యపాద్య స్తోత్రాలతో పూజించాడు బ్రహ్మగారు. ఆ తర్వాత ఆయన ఆసనంపై కూర్చుండి వాల్మీకిని కూడా ఒక ఆసనం మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆయన కూర్చున్న ఆసనం కన్నా తక్కువైన ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి మహర్షి. ఇంకా కూడా ఆయన బ్రహ్మగారి ఎదురుగుండా ఉన్న మనసంతా కూడా ఆ శ్లోకంపైనే ఉంది వాల్మీకి. ఆ బోయేవాడు ఎంత తప్పుడు పని చేశాడు పాపం. ప్రతి క్రీడల్లో మునిగి ఉన్న భార్యాభర్తల్ని విడదీశాడు కదా. అంటే పక్షులు, అవి ప్రపంచ పక్షులు. ఎవడైనా అలా చేస్తాడా? ఇదే ఆలోచన ఆయన మనసులో మెదులుతుంది. మాటికి శోకిస్తున్నాడు వాల్మీకి. ఆ మా నిషాద అనే శ్లోకాన్ని మనసులో పఠిస్తూనే ఉన్నాడు. అది ఇప్పుడు బ్రహ్మ నవ్వుతూ, మహర్షి నువ్వు రచించింది ఒక్క శ్లోకమే. ఇప్పుడు ఇది కేవలం నీ శాపం కాదు. శాపం ఇచ్చాడు కదా ఆ శ్లోకంలో ఆయన. ఆ బోయేవాడికి శాపం ఇచ్చాడు. దీని పట్ల నువ్వు చింతించకవు. భగవంతుడి యొక్క ఇచ్ఛ ప్రకారమే ఇలా జరిగింది. నీ నోట్లోంచి ఆ ఒక్క అలా వచ్చింది. అందుచేత మునిశ్రేష్ఠ నువ్వు రామచరితను రచించు అని చెప్పాడు. ఇక్కడ ఆపుదాం. రేపు మరొక భాగం చెప్తున్నాం. కృష్ణార్పణం.